పాత నిబంధన భక్తులందరూ కూడా దేవుని యొక్క రాజ్యం కోసం వాళ్ళు ఎదురు చూస్తూ వచ్చారు. కృత నిబంధన వచ్చి సుమారుగా 2000 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా చాలామంది కూడా దేవుని యొక్క రాజ్యాన్ని గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. సో దీనిని బట్టి దేవుని రాజ్యం అనేది వస్తుందా లేకపోతే వచ్చేసిందా? ముందుగా మీకు అర్థం అవటానికి ఒక విషయం ఏంటంటే, దేవుని రాజ్యం అన్నా పరలోక రాజ్యం అన్నా ఒకటే. అది ముందు మీకు అర్థం అవ్వాలి. ఎలాగో దానికి మనకి ప్రూఫ్ కావాలి బైబిల్లో నుంచి. ఒకసారి చూద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వాక్యాన్ని చూద్దాం. అప్పటి నుంచి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. మత్తయి గారు పరలోక రాజ్యం అని రాశాడు. ఇదే విషయాన్ని మార్క్ గారు ఏమి రాశాడు చూద్దాం. మార్క్ సువార్త 1:14. యేహోను చెరపట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. మత్తయి గారు ఏం రాశారంటే పరలోక రాజ్యం అని రాశాడు. మార్కు గారు దేవుని రాజ్యం అని రాశాడు. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే పరలోక రాజ్యం అన్నా దేవుని రాజ్యం అన్నా ఒక్కటే అని మనకు అర్థమవుతుంది. మరొక ఎగ్జాంపుల్ మత్తయి గారి సువార్తలో నుంచి 19వ అధ్యాయము 24 చూద్దాం. ఇది కాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభం. పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే అని మత్తయి గారు రాశాడు. ఇదే విషయాన్ని మార్క్ గారు ఏం రాశాడు? మార్క్ సువార్త 10వ అధ్యాయం 25 చూద్దాం. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే ఒంటె. ఓకే, రెండు సందర్భాలు ఒకటే. అయితే మత్తయి గారు ఏమి రాశాడు అని అంటే పరలోక రాజ్యం అని రాశాడు. మార్కు గారు దేవుని రాజ్యం అని రాశాడు. నేను మీకు ఈ రిఫరెన్స్లు ఎందుకు చూపిస్తున్నానంటే పరలోక రాజ్యం అన్నా దేవుని రాజ్యం అన్నా ఒక్కటే అనే విషయం మొదటగా మీకు అర్థం అవ్వాలి. అయితే ఈ పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అనే విషయాన్ని మొట్టమొదట ఎవరు ప్రారంభించారంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు ప్రారంభించాడు. మత్తయి గారి సువార్త 3వ అధ్యాయము 1-2 చూద్దాం. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని చెప్పాడు. అదే మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వాక్యాన్ని ఒకసారి మనము ఆలోచిస్తే, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందండి అని. సత్యం అనేది బహులోతైనదని ప్రసంగి తన గ్రంథంలో రాస్తాడు. బహులోతైనది అని అంటే లోతైనటువంటి వాక్యాన్ని, సత్యాన్ని చాలా లోతుగా మనం పరిశీలించాలి కదండి. కానీ చాలామంది లోతుగా పరిశీలించడానికి ఇష్టపడరు. పైపైనే చదువుతారు బైబిల్ని. ఇల్లు కట్టుకోవాలంటే ఎంత లోతుగా పునాదులు తీస్తే అంత మంచిదని అభిప్రాయం. ఎందుకని? నేను ఇల్లు కట్టుకుంటాను, నా పైన మా అబ్బాయి కట్టుకుంటాడు, ఆ తర్వాత నా మనవడు కట్టుకుంటాడు అని చెప్పేసి ఇంటికి మాత్రం ఎంత లోతుగా పునాది తీస్తే అంత మంచిది అనుకుంటారు. కానీ వాక్య విషయం రాగానే పైనే చూస్తున్నారని 2 కొరింథీ 10:7 మనం చూస్తాం. వాక్యాన్ని మాత్రం పైనే చూస్తున్నారు, కానీ పైన చూడటానికి బైబిల్ పైన లేదంట. బహులోతైనదని ప్రసంగి చెప్పాడు. బహులోతైనది కాబట్టి జాగ్రత్తగా లోతుకెళ్ళి
పరిశీలిస్తే కానీ మనకి అర్థం కాదు. కాబట్టి మీకు పరలోక రాజ్యము, దేవుని రాజ్యాన్ని గురించిన విషయాలు చెప్పాలంటే ఒకప్పుడు అపోస్తలు ఏం చేశారో మీకు తెలుసా? అపోస్తల కార్యంలో నుంచి 28వ అధ్యాయము 23 వాక్యం ఒకసారి చూసి ముందుకెళ్దాం. అతనికి ఒక దినము నియమించి అతని బస్సులోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. ఏమండి? పౌలు దగ్గరికి అనేకులు వచ్చారు. ఉదయం నుండి సాయంకాలము వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పౌలు గారు దేవుని రాజ్యము గూర్చి ఉదయం మొదలు పెట్టాడు, సాయంకాలం దాకా చెబుతానే ఉన్నాడు. దేవుని రాజ్యాన్ని గురించి ఉదయం మొదలు పెడితే సాయంత్రం పట్టిందంట ఆయనకి. మరి ఎందుకో తెలుసా? ఎందుకంటే మోషే ధర్మశాస్త్రంలో నుండి, ప్రవక్తలలో నుండి సంగతులు ఎత్తి దేవుని రాజ్యాన్ని గురించి చెప్పాలంటే మాటలా? సాయంకాలం దాకా ఆయన ఎందుకు పట్టింది? మోషే గ్రంథములో, ధర్మశాస్త్రములో, ప్రవక్తల గ్రంథాలలో దేవుని రాజ్యాన్ని గురించి ఏమైతే వ్రాయబడిందో అవన్నీ ఎత్తి చూపించటానికి ఆయనకు సాయంకాలం పట్టింది. మహానుభావుడు ఎన్ని రెఫరెన్స్లు చూపించాడో పౌలు గారు. కాస్త రెఫరెన్స్లు ఉంటాయి. రెఫరెన్స్లు ఉంటేనే మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. దేవుని రాజ్యాన్ని గురించిన క్లారిటీ మీకు వస్తుంది. అర్థమైందండి? ఓకే, ఇక మనం ముందుకెళ్దాం. దేవుని రాజ్యం అన్నా పరలోక రాజ్యం అన్నా ఒకటే అనే విషయాన్ని ముందుగా మీ అందరికీ అర్థం అవ్వాలి. అర్థమైందండి? పరలోక రాజ్యము అంటే ఏంటి అర్థము? అంటే ఇతర దేశాల వాళ్ళు మన దేశంలో ఉన్నారనుకోండి, వాళ్ళని మనం ఎలా పిలుస్తామంటే విదేశీయుడు, పరాయివాడు, పరదేశీయుడు అని మనం పిలుస్తాం. పరలోకానికి సంబంధించిన వాళ్ళు భూమి మీద గనక ఉంటే, రాజ్యం అంటే ఏంటి? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. రాజ్యం అంటే మట్టి కాదు, రాజ్యం అంటే మనుషులు. కాబట్టి పరలోకానికి సంబంధించిన మనుషులు గనక భూమి మీద ఉంటే వాళ్ళని పరలోకానికి సంబంధించిన మనుషులు, పరలోకానికి సంబంధించిన రాజ్యము అంటారు. పరలోక రాజ్యం అంటే పరలోకానికి సంబంధించిన మనుషులని, పరలోకానికి సంబంధించిన వాళ్ళు భూమి మీద కనుక ఉంటే వాళ్ళని పరలోక రాజ్యము, దేవుని రాజ్యము అని పిలుస్తారు. ముందుగా ఆలోచించినట్లయితే దేవుని గురించి ఒక మాట నేను మీతో చెప్పి ముందుకెళ్తా. అదేంటంటే దేవుడు సర్వయుగాలకు తను రాజై ఉన్నాడు. ఒక మాట మనం చూద్దాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 17 వాక్యాన్ని చూసి ముందుకెళ్దాం. సకల యుగములలో రాజై ఉండి అక్షయుడును అదృశ్యుడు నగు అద్వితీయ దేవునికి, దేవుడు సకల యుగాలలో రాజు. సకల యుగాలంటే మన పితరుల యుగము, ధర్మశాస్త్ర యుగము, ప్రస్తుతము క్రొత్త నిబంధన కాల యుగం. సకల యుగములలో రాజెవరు? సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడు నగు అద్వితీయ దేవుడు. దేవుడు సకల యుగాలలో రాజు అనుంది. అసలు ప్రధానంగా మెయిన్గా దేవుడే రాజు. ఎప్పటి నుంచి? ఎప్పటి నుంచో ఎప్పటి వరకు ఆయనే రాజు. ఆయనే రాజు, ఆయనే నాయకుడు, ఆయనే శాసనకర్త, ఆయనే న్యాయాధిపతి అని ఒక వాక్యం మనం చూసి ముందుకెళ్దాం. యెషయా గ్రంథంలో నుండి 33వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనం చూద్దాం. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మనకు శాసనకర్త, యెహోవా మన రాజు అని ఉంది ఇక్కడ. సకల యుగములలో ఆయనే రాజు, ఆయనే నాయకుడు, ఆయనే శాసనకర్త, ఆయనే న్యాయాధిపతి, ఆయనే సంరక్షకుడు, రక్షించేవాడు. బైబిల్ చెప్పే విషయం. అయితే
సకల యుగాలలో రాజైనటువంటి దేవుడు ఏం చేశాడంటే ఆయన కోసమని ఒక ప్రత్యేకమైన జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతుకుతున్నటువంటి జనాంగాన్ని దేవుడు వారిని అక్కడి నుంచి బయటికి తీసుకొని వచ్చి ప్రత్యేకపరిచి ఒక ప్రత్యేకమైన జనాంగంగా ఏర్పాటు చేసుకుని ఆ జనాంగమే ఆయన రాజ్యముగా, ఆయన రాజుగా ఎవరో ఒకరిని నియమించి వారి ద్వారా పరిపాలన చేస్తూ ఉన్నాడు. మోషేని నాయకుడిగా నియమించి మోషే ద్వారా తన యొక్క జనాన్ని పరిపాలన చేశాడు. తర్వాత న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా తన యొక్క జనాంగాన్ని పరిపాలన చేశాడు. తర్వాత రాజులను ఏర్పాటు చేసుకుని రాజుల ద్వారా ఆయన వారిని పరిపాలన చేస్తూ వచ్చాడు. దానికి సంబంధించిన వాక్యాలు మనం ఒక 2-3 విని ముందుకెళ్దాం. నిర్గమకాండం 19వ అధ్యాయంలో నుంచి 5-6 వాక్యాలు చూద్దాం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు, సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను. ఏమండి, ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు దేశము నుంచి బయటకు తీసుకొని వచ్చి వారితో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు నాకు రాజ్యము, పరిశుద్ధమైన జనము, మీరు నాకు రాజ్యము, నేనే రాజుని. రాజు దేవుడే. దేవుడైనటువంటి రాజు ఎవరో ఒకరిని ఏర్పాటు చేసుకుని వారి ద్వారా తన రాజ్యమై ఉన్న ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు పరిపాలన చేస్తూ వచ్చాడంటే ఇశ్రాయేలీలు ఎవరు? దేవుని రాజ్యం అని మనకి రిఫరెన్స్ కూడా చూద్దాం. 114వ కీర్తన వచనం 2 చూద్దాం. యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను. యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను. ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయను. ఇశ్రాయేలు ఆయనకి ఏమైంది? మీకు అర్థం అవ్వాలి విషయం. ఇశ్రాయేలీయులు దేవునికి రాజ్యం. అంటే దేవుని రాజ్యం అనేది ఎప్పుడుంది అసలు? అప్పుడే దేవునికి రాజ్యం ఉంది. దేవునికి రాజ్యం అనేది అసలు ప్రారంభంలోనే ఇశ్రాయేలు గురించి చెప్పిన విషయం ఏంటంటే ఇశ్రాయేలీయులు దేవునికి రాజ్యం అని చెప్పారు. వాళ్ళే దేవుని రాజ్యము. దేవుడే ఎవరో ఒకరు నియమించుకుని వారి ద్వారా పరిపాలన చేయటం అనేది మనం చూస్తాం. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 11వ వాక్యాన్ని చూద్దాం. ఏమండి, ఈ మాటలు ఎవరు పలుకుతున్నారు? ఇశ్రాయేలీలందరికీ రాజు అయిన దావీదు మాట్లాడుతున్నాడు. రాజు దేవుడితో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఇప్పుడు చదవండి. యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము, మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా ఇచ్చించుకొని ఉన్నావు అని చెప్పాడు. ఇశ్రాయేలీలందరికీ రాజు. దావీదు మాట్లాడుతున్నాడు దేవునితో, నాయనా రాజ్యము నీది, పరిపాలించేవాడు నువ్వు. అసలు రాజు నువ్వయ్యా. తర్వాత ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలేవాడవు. అసలు నీవే చక్రవర్తివి, నీవే ఏలిక, నీవే ఏలేవాడవు, నీవే రాజువి. అర్థమైందా? రాజ్యం అనేది ఇశ్రాయేలీలు నీ వాళ్ళు కాబట్టి రాజ్యం అనేది నీవు రాజువి. రాజైన దావీదు మాట్లాడుతున్నాడు కదండి, నీవు రాజువయ్యా, రాజ్యం నీదయ్యా, నేనెవరని? నా ద్వారా నువ్వు పరిపాలిస్తున్నావు అంతే. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే దేవునికి రాజ్యం అసలు మొదటిలోనే ఉంది. దేవుని ప్రజలే. మీకు చెప్పానే, పరలోక రాజ్యం అంటే పరలోకానికి సంబంధించిన మనుషులు భూమి మీద ఉంటే
వాళ్ళని పరలోక సంబంధమైన మనుషులు, పరలోక రాజ్యము అని దానికి అర్థం. కాబట్టి రాజ్యము, దేవుని రాజ్యం అనేది అసలు పాత నిబంధనలోనే మొదటిలోనే రాజ్యం అనేది ఉంది. ఆ రాజ్యం ఎవరంటే దావీదు పరిపాలిస్తున్నటువంటి ఇశ్రాయేలీలే దేవుని యొక్క రాజ్యము. అయితే ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఏమైపోయారంటే దావీదు తర్వాత వచ్చినటువంటి సొలొమోను తర్వాత వచ్చినటువంటి రాజు రెహబాము కాలంలో 12 గోత్రీకులైనటువంటి ఇశ్రాయేలీలు 2గా చీలిపోయారు, ఆంధ్ర తెలంగాణ లాగా. వీటిలో నుంచి 10 గోత్రీకుల వారిని ఇశ్రాయేలు రాజ్యం అని, 2 గోత్రీకులను యూదా రాజ్యం అని పిలిచారు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు దేవునికి రాజ్యం అయితే ఇప్పుడు వీళ్ళు 2గా చీలిపోయారు కదా. ఇప్పుడు వీరిద్దరిలో దేవుని రాజ్యం ఎవరు? యూదా రాజ్యమా, ఇశ్రాయేల్ రాజ్యమా? అది మనకు తెలియాలి. ఒకసారి యెరోబాము అనేటువంటి వ్యక్తి రెహబాము దగ్గర నుంచి 10 మంది గోత్రికులను విడగొట్టి ఒక రాజ్యాన్ని స్థాపించాడు, అదే ఇశ్రాయేల్ రాజ్యం. ఆ తర్వాత రెహబాము కాలం అయిపోయిన తర్వాత రెహబాము కొడుకు అబీయా రాజుగా అపాయింట్ చేయబడినప్పుడు అబీయా అలాగే యూదా గోత్రికుల మీద సుమారుగా యెరోబాము అనేటువంటి ఇశ్రాయేలు రాజు ఇంచుమించుగా 8 లక్షల మందితో సుమారుగా యుద్ధానికని యూదుల మీదకి వస్తాడు. యూదులు అంటే ఎవరండి? దాయూదులేగా, తమ్ముళ్ళేగా, అన్నయ్యలేగా, సహోదరులేగా. అప్పుడు అబీయా అనే వ్యక్తి ఏం మాట్లాడతాడంటే 2వ దినవృత్తాంతములు 8 వాక్యం ఒకసారి విందాం దేవుని పిల్లలారా. ఇప్పుడు దావీదు సంతతి వారి వశముననున్న యెహోవా రాజ్యముతో మీరు యుద్ధము చేయ తెగించదమని తలంచుచున్నారు. ఇప్పుడు యెహోవా రాజ్యము, దేవునికి రాజ్యము ఎవరి వశమున ఉన్నది? దావీదు సంతతి వశమున ఉన్నది. అంటే యూదా రాజ్యమే దేవునికి రాజ్యము. 2గా చీలిపోయినటువంటి ఇక 2 రాజ్యాలలో ఇప్పుడు ఈ 2 రాజ్యాలలో దేవుని రాజ్యమేది అని కనుక మనం ఆలోచిస్తే దావీదు వంశము వశమున ఉన్నటువంటి ఇక యూదా రాజ్యమే దేవుని రాజ్యం అయింది. అంటే దేవుని రాజ్యము దావీదు సంతతి వారి యొక్క వశమున ఉన్నది. అదే దేవుని యొక్క రాజ్యము. అక్కడ నుంచి రెహబాము దగ్గర నుంచి ఈ యొక్క యూదా రాజ్యాన్ని సుమారుగా 20 మంది రాజులు పరిపాలించారు. 20 మంది రాజులు పరిపాలించారు. 20 మంది రాజులు పరిపాలించిన తర్వాత 20వ రాజు అయినటువంటి సిద్కియా అనేటువంటి రాజు నాయకత్వంలో నెబుకద్నెజరు అనేటువంటి బబులోను రాజు, ఇదిగో దేవుని రాజ్యముగా పిలువబడుతున్నటువంటి ఈ యొక్క యూదా రాజ్యాన్ని, రాజుని వాళ్ళ దేశానికి బానిసలుగా చెరగొని పోతాడు. ఇక అంతటితో దేవునికి రాజ్యానికి ఫుల్ స్టాప్ పడినట్టే. ఇక దేవుని ప్రజలు ఇక లేరిక, ఇక ఎవరు పరిపాలించే వాళ్ళు లేరిక. ఆ విషయాన్ని కూడా దేవుడు ముందుగానే తెలియజేసి ఇర్మియా గ్రంథంలో నుంచి 22వ అధ్యాయము ఆఖరి వచనాన్ని చూద్దాం. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఏమని? సంతానహీనుడనియు తన దినములలో వర్ధిల్లని వాడనియు ఈ మనుషుని గూర్చి వ్రాయుడి. అతని సంతానములో ఇక ఎవడను వర్ధిల్లడు, ఇక వారిలో ఎవడను దావీదు సింహాసనమునందు ఇక కూర్చుండడు. ఇక మీదట ఎవడను యూదాలో రాజుగా ఉండడు. ఫుల్ స్టాప్. ఇక అయిపోయింది. దేవునికి రాజ్యానికి ఫుల్ స్టాప్ పడిపోయింది. ఇంకా ఎందుకని? ఈ రాజులందరూ కూడా దేవుడు పరిపాలించే దేవునికి రాజ్యమైన ఇశ్రాయేలులను పరిపాలించడానికి దేవుడు రాజులను ఏర్పాటు చేసుకుంటే
వీళ్ళందరూ కూడా దేవుని సంకల్పంగా దేవుని ఇష్ట ప్రకారంగా పరిపాలించకుండా ఎవరికి వారుగా సొంత ఇష్ట ప్రకారంగా సుచిత్తానుసారంగా పరిపాలన చేస్తూ ఉండటం వలన వీళ్ళ పరిస్థితి ఏమైందంటే అన్యుల దేశం, అన్య జనాంగానికి, అన్య రాజుకి అప్పగించబడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇక యూదా రాజ్యాన్ని దావీదు సింహాసనమందు ఇక ఎవడు కూర్చోడు, ఇక మీదట ఎవడను యూదాలో రాజుగా ఉండే ప్రసక్తి లేదు. దేవునికి రాజ్యానికి పురుష్ట పడిపోయింది. ఇక పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీలతో ప్రారంభించి మోషే దగ్గర ఐగుప్తు దేశంలో ప్రారంభించబడ్డటువంటి దేవునికి రాజ్యము నెబుకద్నెజరు కాలంలో ఈ రాజ్యాన్ని తన దేశానికి తీసుకుని పోయిన తర్వాత ఇక రాజ్యము లేదు, రాజు లేడు, మొత్తానికి పులిస్టా పడిపోయింది. ఇంకా అయితే దేవుడు తన ఇష్టానుసారుడైనటువంటి దావీదుకి ఒక వాగ్దానం చేస్తాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 12వ వాక్యం చూద్దాం. దేవుని పిల్లలారా, నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత, అంటే దేవుడు దావీదుకు చేస్తున్న వాగ్దానం ఇది. దావీదు, నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను అని చెప్పాడు. దేవుడు దావీదుకి ఏమైనా వాగ్దానం చేశారంటే, అబ్బాయి నీ సంతతిలో నుంచి వచ్చేవాడే నీ సింహాసనమునందు నిరంతరము ఉంటాడనేది దేవునికి వాగ్దానం. కానీ ఇక్కడ సిద్కియా రాజుతో నెబుకద్నెజరు గారి ఆయన యొక్క పరిపాలనలో బబులోను దేశీయుడైనటువంటి ఆయన దేవునికి రాజ్యాన్ని ఎత్తుకుని పోయాడు కదా. కానీ దేవుడు ఏమైనా వాగ్దానం చేశాడు, నీ సంతతిలో నుంచి వచ్చే వాడే నీ సింహాసనం ముందు రాజుగా నిరంతరం ఉంటాడు. అయితే అంటే ఆ యొక్క రాజు బాహ్య సంబంధమైనటువంటి కాదు, కానీ నా దగ్గర నుంచి రావాలి, ఆ రాజు నీ సంతానంలో పుట్టాలనేది దేవునికి వాగ్దానం. కాబట్టి ఆగిపోయినటువంటి దేవునికి రాజ్యము మరలా తిరిగి రావాలి, వస్తుంది అనేటువంటిది ఆనాటి యూదుల యొక్క నమ్మకం. చాలా ప్రవచనాలు ఉన్నాయి, ఒకటి చెప్తా. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 20వ వాక్యం చూద్దాం. ఇట్లుండగా వారికి ఈలాగు చెప్పుము, ఇదొక ప్రవచనంలో ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ ఏ అన్యజనులలో ఇశ్రాయేలీయులు చెదిరిపోయిరో ఆయా అన్యజనులలో నుండి వారిని రక్షించి వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చటి నుండి వారిని సమకూర్చి వారు స్వదేశంలోనికి తోడుకొని వచ్చి వారికి మీదట ఎన్నటికి 2 జనములుగాను 2 రాజ్యములుగాను ఇశ్రాయేలు రాజ్యముగాను యూదా రాజ్యముగాను ఉండకుండానట్లు ఆ దేశంలో ఇశ్రాయేలీల పర్వతముల మీద వారిని ఏక జనముగా చేసి వారందరికీ ఒక్క రాజునే నియమించెదను. ఇది వాగ్దానం. ఎంత బాగుంది చెప్పండి. ఇది 2 రాజ్యాలు వెళ్ళిపోయారు కదా. ఇశ్రాయేలీలేమో అష్షూరీయుల దగ్గరికి వెళ్ళిపోయారు. క్రీస్తుకు పూర్వము 722లో ఇశ్రాయేలు రాజ్యం అనేది అష్షూరీయుల చేత బానిసలుగా వెళ్ళిపోయారు. మిగిలిన 2 యూదా రాజ్యమేమో క్రీస్తు పూర్వము 586వ సంవత్సరంలో నెబుకద్నెజరు అనేటువంటి బబులోను రాజు వారి దేశానికి తీసుకుని పోయాడు. దాని గురించి వాగ్దానం ఏంటంటే, చెదిరిపోయిన అన్య దేశాలకు వెళ్ళిపోయినటువంటి అటు ఇశ్రాయేలీలు కానీ ఇటు యూదులు కానీ చెదిరిపోయిన వాళ్ళందరూ, అన్య దేశాలకి చెదిరిపోయిన వాళ్ళందరినీ మరలా అందరిని తీసుకొచ్చి ఒక రాజ్యముగాను వీళ్ళందరి మీద ఒక రాజుగా నియమిస్తాననేది దేవుని యొక్క వాగ్దానం. మరి ఆ వాగ్దానం మరి నెరవేర్చబడాలి కదా. మరి
అంటే నెబుకద్నెజరు రాజు గారు ఎప్పుడైతే ఈ రాజ్యాన్ని, దేవునికి రాజ్యాన్ని తీసుకొని వెళ్ళిపోయాడో, యాక్చువల్గా అప్పటితోనే ఫుల్ స్టాప్ అయిపోయింది. కానీ అది మరలా దేవునికి రాజ్యము వస్తుందనేది వాడి యొక్క ప్రవచనం. ఆ వచ్చే రాజరిక పరిపాలన గురించి కూడా బైబిల్లో ఉంటుంది. వచ్చే రాజు దావీదు గోత్రంలో, దావీదిక వంశంలో పుట్టేటువంటి రాజు గురించినటువంటి తన పరిపాలన గురించి. ఇప్పుడు యాక్చువల్గా మరియమ్మ గర్భంలో యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి పుట్టినప్పుడు దేవునికి దూత మరియమ్మకి ఏమని చెప్పిందనంటే, అది విందాం. లోకాసువార్తలో నుంచి 1వ అధ్యాయం 32వ వచనం. దేవుని పిల్లలారా, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకి ఇస్తాడు. యేసుక్రీస్తు వారు పుట్టుకన గురించిన విషయాన్ని దేవునికి దూత మరియమ్మతో ఏం చెప్పిందంటే, అబ్బాయ్ అమ్మా, దేవుడు దావీదుకి వాగ్దానం చేశాడు కదా, ఏమని? నీ సంతతిలో నుంచి వచ్చే వారే నీ యొక్క సింహాసనమందు నిరంతరము ఉంటాడని. ఆ వాగ్దానాన్ని మరియమ్మకు దేవునికి దూత గుర్తు చేశారు యేసుక్రీస్తు వారి గురించి, ఆ రాజు ఈయనని. కాబట్టి క్రీస్తుకు పూర్వము 586లో ఆగిపోయినటువంటి దేవునికి రాజ్యము మరలా తిరిగి ఎప్పుడు వస్తుందా అని ఆనాటి యూదులు ఎదురు చూస్తూ వచ్చారు. రాజు ఎప్పుడు వస్తాడా, ఆయనకు రాజ్యం ఎప్పుడు వస్తుందా అని వాళ్ళు ఎదురు చూస్తూ వచ్చారు. ఆయన పరిపాలన ఎలా ఉంటుందో ముందుగానే దేవుడు తెలియజేశాడు. 89వ కీర్తనలో నుంచి 34 వాక్యం ఒకసారి విందాం. దేవుడు దావీదుకు చేసిన వాగ్దానాన్ని ఇక్కడ మరలా గుర్తు చేస్తూ ఆయన ఇక పరిపాలన ఎలా ఉండబోతుందో ఇక్కడ మనకి వ్రాశారు. ఏంటంటే అది 89వ కీర్తన 34 నుంచి చూస్తే, నా నిబంధనను నేను రద్దుపరచను. దావీదుతో చేశాను కదా నిబంధన, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిలో ఉండుననియు, చంద్రుడున్నంత కాలము అది నిలుచుననియు. అంటే రాబోయేటువంటి రాజరిక పరిపాలన గురించి మాట్లాడుతూ దావీదిక సంతానంలో నుంచి వచ్చేటువంటి రాజరిక పరిపాలన గురించి ఏమనుందంటే, ఆయన యొక్క సింహాసనము సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలం ఉంటుందని చెప్పాడు. ఇక్కడ మీరు ఒక పాయింట్ నేను మీకు చెప్తాను, వినండి. యేసుక్రీస్తు వారు దావీదు వారసుడైతే, దావీదిక సంతానం అయితే, దావీదు సింహాసనం ముందు కూర్చున్నటువంటి దావీదిక మరి ఆ కుమారుడైతే, ఆయన గురించి ఈ వాగ్దానం అయితే, ఆ వచ్చే రాజరిక పరిపాలన గురించి ఏమని వ్రాసాడంటే, ఆయన యొక్క పరిపాలన ఎప్పటి వరకు ఉంటుందంట? సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు ఉంటుంది. చాలా మంది నేటి క్రైస్తవ సమాజంలో క్రైస్తవులు ఏమి నమ్ముతున్నారయ్యా అనంటే, క్రైస్తవ బోధకులు నేటి క్రైస్తవ సమాజానికి ఏమి బోధిస్తారయ్యానంటే, దేవుని రాజ్యం అనేది యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ వచ్చినప్పుడే దేవునికి రాజ్యం అనేది ప్రారంభించబడుతుంది. చాలా మంది చెబుతున్నటువంటి బోధలు. సరే, యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడలోనే రాజ్యము ప్రారంభించబడుతుందని కనుక అనుకుంటే, యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడలో సూర్యుడు చంద్రుడు ఉంటారా? 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 10 వాక్యాన్ని చూద్దాం. అయితే ప్రభువు దినము యేసుక్రీస్తు వారికి దినం, ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వస్తుంది. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడల పరిస్థితి ఎలా ఉంటుందంట? పంచభూతాలు మొత్తం భూమి కాలిపోతుందంటే ఏమండి?
ఈ విశ్వానికి భూమి కేంద్రమని ఒక శాస్త్రవేత్త చెప్పాడు. అరిస్టాటిల్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త భూకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆయన ఈ విశ్వానికి భూమి కేంద్ర బిందువు అని చెప్పాడు. బైబిల్ కూడా దానికి చెప్పే విషయం ఏంటంటే, ఈ విశ్వం అంతా కూడా ఈ భూమి కోసమే నిర్మాణం చేయబడింది. అసలు ఈ భూమే కాలిపోతే ఇక ఈ విశ్వం ఎందుకుంటుంది? ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తా. సైకిల్ చక్రం ఉంటుంది కదండి, సైకిల్ చక్రానికి ఏముంటాయి? స్టీల్గా చువ్వలు ఉంటాయి, రౌండ్గా ఆ చువ్వలు ఉంటాయి. ఈ చువ్వలకి మధ్యలో ఒకటి ఉంటుంది, దాని ఇరుసు అంటారు. ఇరుసు అని ఈ మధ్యలో ఉన్న ఇరుసు ఇరిగిపోయింది అనుకోండి, ఇరుసే ఇరిగిపోతే ఇక చక్రం పనిచేస్తుందా? ఎందుకు? ఇరుసు కోసమే ఈ మొత్తము కూడా డిజైన్ చేయబడని. ఈ భూమి విశ్వానికి కేంద్రం అనుకుంటే, ఈ భూమి కోసమే ఈ గ్రహాలు, ఈ భూమి కోసమే ఈ నక్షత్రాలు, ఈ భూమి కోసమే తోకచుక్కలు, ఈ భూమి కోసమే విశ్వమంతా. అసలు భూమే కాలిపోతే అసలు సూర్యుడు ఎందుకోసం దేవుడు పుట్టించాడు? భూమి కోసం, అనగా భూమిలో ఉన్న తన పిల్లల కోసం. భూమి కోసమే సూర్యుడైనప్పుడు, భూమి కోసమే చంద్రుడైనప్పుడు అసలు భూమే కాలిపోతే ఇక సూర్యుడితో పనేముంది? పైగా పంచభూతాలలో ఒకటి సూర్యుడు, అగ్ని. పంచభూతాలు మొత్తము క్రీస్తుకి రెండవ రాకడలో కాలిపోతాయి కదా. మరి అంటే సూర్యుడు కూడా యేసుక్రీస్తు వారికి రెండవ రాకడలో కాలిపోతున్నప్పుడు దేవునికి రాజ్యం అనేది అప్పటి నుంచే ప్రారంభించబడితే, సూర్యుడున్నంత వరకు, చంద్రుడున్నంత వరకు ఆయన పరిపాలన ఉంటుందనేది అప్పుడు సూర్యుడు ఉన్నాడుగా. మరి ఈ చిన్న లాజిక్ నేటి క్రైస్తవ సమాజానికి, బోధకులకు ఏమర్థం అవుతుంది? 89వ కీర్తనలో ఏం చెప్పాడు? సూర్య చంద్రులు ఉన్నప్పుడే ఆయనకు రాజ్యం ఉంటుంది. సూర్య చంద్రులు ఉన్నప్పుడే దేవునికి రాజ్యం అనేది ప్రారంభించబడుతుంది. అవి ఉన్నంత వరకు ఉంటుంది. సూర్య చంద్రులు యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడలో అవి ధ్వంసమైపోతాయి. ఇక అక్కడ సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు. ఇక అప్పటికి దేవునికి రాజ్యం ఏంటి? సూర్య చంద్రులు ఉన్నప్పుడే దేవునికి రాజ్యము ప్రారంభించబడుతుందని బైబిల్ చెప్తుంటే, దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే, యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడలో దేవునికి రాజ్యం వస్తుందా? ఎంతమంది ఈ రోజున ఆలోచిస్తున్నారు? మీకు అర్థం అవ్వాలి. సరే, మనం ఇంకా ముందుకెళ్దాం. ఎప్పుడైతే ఇశ్రాయేలీలు దేవునికి రాజ్యం అయితే, ఈ రాజ్యాన్ని అన్యులు తీసుకొని వెళ్ళిపోయారు. అయితే దేవునికి వాగ్దానం ఏంటంటే, మరలా తిరిగి దేవునికి రాజ్యం అనే దేవుడు స్థాపిస్తాడు. ఆ రాజ్యానికి రాజు వస్తాడు. ఆ రాజు దావీదు యొక్క వంశంలో నుంచి వస్తాడు. ఆయనకి రాజ్యము యుగయుగాలు ఉంటుంది అనే విషయము దూత కూడా మరియమ్మ గారికి తెలియజేస్తూ వచ్చారు. అందుకని దేవునికి రాజ్యము క్రీస్తుకు పూర్వము 586లో పులిస్టాప్ అయిపోయింది. అయితే నిరంతరము ఉండే దేవునికి రాజ్యాన్ని గురించిన విషయాన్ని దేవుడు దావీదుకు తెలియపరిచాడే. దానికోసం అందరూ వాళ్ళు ఎదురు చూస్తూ ఎప్పుడు వస్తుందా అని వాళ్ళు ఎదురు చూస్తూ వచ్చేవాళ్ళు, ప్రార్థనలు చేస్తూ వచ్చేవారు. యేసుక్రీస్తు వారు కూడా తన శిష్యులకు ఏం చెప్పాడంటే, పరలోక రాజ్యము రావాలని ప్రార్థించమన్నాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామ పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము, దేవుని రాజ్యం, పరలోక రాజ్యము రావాలని ప్రార్థించమని అప్పుడు చెప్పాడు. అప్పటికింకా రాజ్యము రాలేదు కనుక అప్పటికింకా దేవునికి రాజ్యమా పులిస్టాప్ అయిపోయింది. కానీ వాగ్దానం ఉంది. ఇజ్రాయేల్ మొత్తాన్ని ఒకటి చేస్తాను, ఒక రాజ్యం అవుతుంది, ఒక రాజు వస్తాడు అని చెప్పాడు కదా. ఆ వాగ్దానం కోసము ఆనాటి జనాంగం అందరూ, భక్తులందరూ కూడా ఎదురు చూస్తూ వచ్చారు. మా రాజు ఎప్పుడు వస్తాడు, రాజు ఎప్పుడు వస్తాడు, ఆయన ద్వారా మాకు రాజ్యం రావాలి, వస్తుందని
పాత నిబంధన భక్తులందరూ ఎదురు చూస్తూ వచ్చారు. క్రీస్తు కాలంలో కూడా ఎదురు చూస్తూ వచ్చారు. ఇప్పుడు చూద్దాం, యోహాను సువార్త 1వ అధ్యాయం 41 చూద్దాం. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సేను కనుగొంటిమని అతనితో చెప్పి యేసు వద్దకు అతను తోడుకొని వచ్చెను. మెస్సియా అను మాటకు అభిషక్తుడని, క్రీస్తు అని, కింద పుట్టినట్లు క్రీస్తు అని అర్థము. ఏమండి అంటే అభిషేకించబడిన రాజుగా అభిషేకించబడినటువంటి అభిషక్తుడు మెస్సయ్యన్నా, అభిషక్తుడన్నా, క్రీస్తన్నా, రాజన్నా ఒకటే పదే పదాలు ఇవన్నీ కూడా. మెస్సియా, క్రీస్తు. మెస్సి అనేది హీబ్రూ పదము, క్రీస్తు అనేది గ్రీకు పదము, రాజు అనేది తెలుగు పదం. మెస్సియా, క్రీస్తు, రాజు, టోటల్గా అభిషక్తుడు. అభిషేకించబడిన వాడు, రాజ్యం మీద రాజుగా అభిషేకించబడిన వాడు క్రీస్తు. సో ఇక్కడ విషయం ఏంటంటే ఏమండి 41లో అంటే రాజు కోసం వాళ్ళు ఎదురు చూస్తూ వస్తున్నారు. మెస్సియా వస్తాడని వాళ్ళు ఎదురు చూస్తూ వస్తున్నారు. 4వ అధ్యాయము 25 వాక్యం ఒకసారి చూద్దాం. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును. అంటే వాళ్ళందరూ కూడా ఎవరి కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారయ్యా? మెస్సియా వస్తాడు, క్రీస్తు వస్తాడు, రాజు వస్తాడు, మాకు రాజ్యాన్ని స్థాపిస్తాడు అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు మెస్సియా వస్తాడు. ఏమండి, దేవునికి రాజ్యము ఫుల్ స్టాప్ అయిపోయింది కదా, కానీ దేవునికి వాగ్దానం ఉంది, రాజ్యాన్ని స్థాపిస్తానని. రాజు వస్తాడని ఉంది కదా, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. రాజు వస్తాడు, రాజ్యభారాన్ని ఎన్నో వాక్యాలు ఉన్నాయి కదా. సో దీనికోసం వాళ్ళు ఎదురు చూస్తూ వస్తున్నారు. వాళ్ళు తండ్రి మనసులో ఉన్నటువంటి దేవునికి రాజ్యాన్ని గురించిన విషయం, దేవునికి సంకల్పంలో దేవునికి మనసులో ఉన్నటువంటి రాజ్యాన్ని గురించిన విషయము దావీదుకు తెలియచేస్తాడు. దావీదుకు తెలియజేసిన విషయాన్ని చాలా మంది ప్రవక్తలు ఆయనకు రాజ్యాన్ని గురించి ప్రవచిస్తూ వచ్చారు. దేవుని మనసులో ఉన్నటువంటి దేవునికి రాజ్యాన్ని గురించిన విషయాన్ని దేవుడు దావీదుకు తెలియజేశాడు. ఆయనకు తెలియజేసే విషయాన్ని ప్రవక్తలందరూ కూడా ప్రవచిస్తూ వచ్చారు. ఎన్నో ప్రవచనాలలో ఒక ప్రవచనాన్ని నేను మీకు చూపిస్తే ముందుకెళ్దాం. దానియేలు గ్రంథం 2:44. ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరి ఎవరికి చెందదు. ఏమండి, దేవుడు ఇక సంకల్పములో ఉన్న రాజ్యాన్ని దావీదుకు దేవుడు తెలియజేస్తే దానిని పురస్కరించుకుని ఎంతోమంది ప్రవక్తలు తెలియచేస్తూ వచ్చారు. వారిలో ఒకరు ఏంటంటే దానియేలు గారు ఇక విషయాన్ని తెలియపరిచాడు. నిజానికైతే ఇది దానియేలు గారికి సంబంధించినటువంటి ప్రవచనం కాదు. ఇది నెబుకద్నెజరుకు వచ్చినటువంటి కళ భావాన్ని ఆయన దర్శనంలో చూసి ఈ వివరంగా మనకైనా చెప్తూ వచ్చాడు. రాబోయే దేవునికి రాజ్యము స్థాపించబడేటువంటి దేవునికి రాజ్యాన్ని గురించి. అప్పటికి యూదులు బబులోను దేశానికి వెళ్ళిపోయారు. రాజ్యం అనేది, దేవునికి రాజ్యం అనేది అన్యుల చేతిలోనికి వెళ్ళిపోయింది. అప్పటికి అన్యుల చేతిలోనికి వెళ్ళిపోయినటువంటి దేవునికి రాజ్యాన్ని గురించి ఇక అయిపోయిందిలే అని అనుకోవద్దు. భవిష్యత్తులో కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్న సంగతి దేవుడు నెబుకద్నెజరు గారికి తెలియజేస్తే ఆ కళ ఆయనకు అర్థం కాకపోతే దానియేలు గారు దానికి భావాన్ని తెలియజేశాడు. అయితే ఆ రాజ్యము ఎప్పుడు స్థాపించబడుతుంది అనంటే రాజుల కాలంలో స్థాపించబడుతుంది అని చెప్పాడు.